హలో, అందరికీ నమస్కారం. మీ అందరినీ చూస్తుంటే నాకు జస్ట్ ఇందాకే అనుకున్నాను, మై బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ కరెక్ట్గా 6 ఉండేవారు అంతే ముందు, అండ్ ఓన్లీ 1 ఫోటోగ్రాఫర్. నో ఫోన్స్, నో రికార్డింగ్, నో కెమెరాస్, నథింగ్. రేపు రిలీజ్ అనగా జస్ట్ ఒక 6 ఉండేవారు. వాళ్ళు క్వశ్చన్స్ అడిగేవారు, అయిపోయేది. భయం కూడా ఉండేది కాదు మాట్లాడతాకి. ఇప్పుడు ఏమన్నా మాట్లాడాలంటే కూడా భయము, ఎక్కడ కెమెరా పెడతారు, ఎక్కడ ఏం చేస్తారు, ఫ్రీజ్ అయిపోయి ఉన్నాం. ఎనీవే, ఇట్స్ నైస్ టు సీ సో మెనీ పీపుల్. ఐ థింక్ లెనిన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది. నేను రావటం బయటికి వచ్చి మాట్లాడతాము. ఒకటి ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మన నందు. నాకు కథ చెప్పినప్పుడు నేను ఇది మొన్న స్టేజ్ మీద కూడా చెప్పాను. సార్, ఇది శ్రీరామపురంలో జరిగే కథ అన్నాడు. శ్రీరామపురం అనగానే నాకు ఇమీడియట్గా యాంటెనా పైకి వెళ్ళింది, ఎందుకంటే అది మా నాన్నగారు ఊరు. బట్ కృష్ణా జిల్లా అది, బట్ ఇది చిత్తూరు జిల్లా అని చెప్పి మొదలుపెట్టాడు. ఎనివే యాంటెనా పైకి వెళ్ళిపోయింది, సో వింట మొదలుపెట్టాను. అండ్ ఫెంటాస్టిక్ నేరేటర్. అండ్ అతను రాత డైలాగ్స్ కానీ ఇట్స్ రియలీ ఈ మధ్యకాలంలో అంత మంచి డైలాగ్స్ వినలేదు, నందు రాసిన డైలాగ్స్. మొన్న అఖిల్ స్టేజ్ మీద కూడా చెప్పాడు, ఈ సినిమాలో ఉన్న పెయిన్ కానీ ఆ జర్నీ కానీ హీ హ్యాడ్ పర్సనలీ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. బికాజ్ తన కెరియర్లో కూడా తను అన్నట్టు అన్ని సినిమాలకి కష్టపడతాడు. అందరం మేము కష్టపడతాం, నేను 99 సినిమాల నుంచి కష్టపడతానే ఉన్నాం. సో అది కష్టం అనేది వేరు ఉండదు, సేమ్ కష్టం. బట్ దే వాజ్ సమ్ పెయిన్. అఖిల్లో ఒక పెయిన్ ఉంది. ఆ పెయిన్కి ఈ కథకి చాలా వండర్ఫుల్ కోఆర్డినేషన్, మ్యారేజ్ జరిగింది అక్కడ ఈ సినిమాలో. అండ్ సినిమా సో బిగినింగ్ నుంచి అఫ్కోర్స్ నేను ప్రొడ్యూసర్ కాబట్టి ఇన్వాల్వ్ అయ్యాను. జనరలీ నేను ప్రొడ్యూసర్ కాకపోతే నేను ఇన్వాల్వ్ అవ్వను. కిషోర్తో కానీ, అఖిల్తో కానీ, తమన్తో కానీ, అండ్ భాగ్యశ్రీ ఆన్ ఈ అమ్మాయిని ఈ మధ్యనే కలిశాను నేను, ఇంతకాలం కలవలేదు. అండ్ భాగ్యశ్రీ కానీ సెట్ మీద చూసి వాళ్ళు సీన్స్ తీసుకొచ్చి చేసి ఇంటికి తీసుకొచ్చి నాకు చూపించినప్పుడు వీఆర్ డూయింగ్ సంథింగ్ రైట్, ఏదో కరెక్ట్ చేస్తున్నాం, తప్పకుండా కరెక్ట్ చేస్తున్నాము. ఈ సినిమా అంటే క్యారెక్టర్స్, ఎవ్రీబడి, జస్ట్ నాట్ 1 పర్సన్. అట్లాగే ట్రీట్ చేసాం ఈ సినిమాని. అండ్ దీంట్లో ఎంతోమంది క్యారెక్టర్స్, ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫిలిం. దెన్ ఇక్కడున్న యాక్టర్స్లో భాగ్యశ్రీ ఈజ్ ద హార్ట్ బీట్, షీ ఈజ్ ద సోల్ ఆఫ్ లెనిన్. యాక్చువల్గా చెప్పాలంటే మీరు రేపు చూసినప్పుడు చెప్తారు. సో ఎవ్రీబడి, అందరికీ స్పేస్ ఉంది ఈ సినిమాలో. అటువంటి సినిమా చేశాము. అండ్ నందకిషోర్ వాజ్ వెరీ అంటే ఇటువంటి సినిమా హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని లేయర్స్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే తమన్ ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని లేయర్స్, ఇన్ని థీమ్స్ ఇవ్వాలి ఫర్ ఈచ్ క్యారెక్టర్. అండ్ హీస్ డన్ సచ్ అ వండర్ఫుల్ జాబ్ లిఫ్టింగ్ ద ఫిల్మ్ వేర్ నెసరీ. ఎక్కడ ఎమోషనల్గా ఉండాలో అక్కడ ఎమోషన్స్ తీసుకొచ్చాడు. అండ్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ ఫర్ దిస్. ఇట్ వాజ్ బీన్ అ ఎక్స్పీరియన్స్. ఎలా ఉందన్నారే, ఇట్ హెస్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.